వెన్నెల రూమ్లోనికి ఒక దొంగ వస్తాడు. ఆ దొంగ రాగానే వెన్నెల అయితే ఒక్కసారిగా లేచి, రేయ్ ఎవడ్రా నువ్వు? నా రూమ్లోనికి ఎందుకు వచ్చావురా? అసలు నువ్వు ఇక్కడికి రావడానికి ఏంట్రా కారణం? ఎందుకురా వచ్చావు చెప్పరా అని చెప్పి లేచి అడుగుతూ ఉంటుంది. అది వినగానే దొంగ అయితే అమ్మో ఇప్పుడు దొరికిపోయాను, ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పి వెన్నెల రూమ్ నుండి బయటకు పారిపోతూ ఉంటాడు. అది చూసి వెన్నెల అయితే ఏంటి వీడు పారిపోతున్నాడు, ఇప్పుడు వీడిని పట్టుకునేది ఎలాగా అని చెప్పి వెన్నెల అయితే అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ తీసుకొని వాడిని ఎత్తిపై విసురుతుంది. దాంతో అక్కడ ఉన్న దొంగకైతే ఆ ఫ్లవర్ వాజ్ తగిలి అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. వచ్చి జరిగిందంతా కూడా చూసి ఏమైందంటే వెన్నెల అయితే మొత్తం చెప్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే ఎవడు వాడు అని చెప్పి ఇలా చూసేసరికి వాడికైతే స్పృహ లేక అక్కడే చలనం లేక పడిపోయి ఉంటాడు. అది చూసి వాళ్ళ తాతయ్య అయితే ఏంటి వెన్నెల ఇది, దొంగని ఎవరైనా పోలీసులకు అప్పగిస్తారు, నువ్వు మాత్రం డైరెక్ట్గా చంపేశావేంటి, ఇప్పుడు నీ మీద కేసు పడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే వెన్నెల ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.